వరంగల్ జేపీఎన్ రోడ్డు మీద ఒకప్పుడు నడుస్తుంటే సినిమా పోస్టర్లు థియేటర్ల ముందు జనం సందడి కనిపించేది. అది గిర్మాజీపేటలోని లక్ష్మీ టాకీస్. ఈ థియేటర్ కి అప్పట్లో ఒక రేంజ్ ఉండేది. ఈ 80s 90s లో ఇక్కడ హంగామా చెప్పలేం. చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్, బాలకృష్ణ గారి లారీ డ్రైవర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఇక్కడ పడితే థియేటర్ మొత్తం ఊగిపోయేది. టికెట్ కోసం లైన్ లో నిలబడి ₹2, ₹5 మహా అయితే ₹10 టికెట్ తీసుకొని లోపలికి వెళ్లిన ఫీలింగ్ ఇప్పుడున్న ఆన్లైన్ బుకింగ్స్ లో ఎక్కడ దొరుకుతుంది? బయట సోడా బండి వేడి వేడి సమోసాలు తింటూ ఫ్రెండ్స్ తో సినిమా చూడడం, అది వరంగల్ వాళ్లకు ఒక జ్ఞాపకం కాదు, ఒక ఎమోషన్. మండి బజార్కి వచ్చిన రైతులు, వ్యాపారులు పని అయిపోయాక మ్యాట్ ని చూసి వెళ్లడం అప్పట్లో కామన్. కానీ కాలం మారింది. 2000 ప్రారంభంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్వహణ కష్టమైపోయింది. ఆ ప్రైమ్ ప్లేస్ ని కమర్షియల్ గా ఉపయోగించాలనే ఆలోచనతో లక్ష్మీ టాకీస్ ని మూసేసి కూల్చేశారు. అప్పట్లో అది వరంగల్ వాసులకు నిజంగా ఒక షాక్. ఇప్పుడు అదే చోట పెద్ద మాల్ వెలిసి బ్యాంకులు, జిమ్లు, షాపులతో ఫుల్ కమర్షియల్ హబ్ గా మారిపోయింది. కానీ ఆ దారిలో వెళ్తున్న ప్రతిసారి పాతతరం వాళ్ళకి లక్ష్మీ టాకీస్ ముందు టికెట్ కోసం ఎదురు చూసిన రోజులు, ఆ హంగామా, ఆ శబ్దాలు అన్ని కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాయి. లక్ష్మీ టాకీస్ అనేది కేవలం ఒక థియేటర్ కాదు, వరంగల్ సినిమా జ్ఞాపకాలలో ఎప్పటికీ ఒక మర్చిపోలేని భాగం. ఈ థియేటర్ తో మీకున్న జ్ఞాపకాలేంటి? మీరు చూసిన సినిమాలేంటి? కామెంట్ చేయండి.